ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ते आपके को है कौन? अरे ये मेरे पापा हैं और अभी हम दुनिया को ये हमने दिखा दिया कि हाँ हम शादी करके खुश हैं. कोई भी हमारे सपोर्ट में नहीं था. अच्छा. हाँ कोई भी सपोर्ट में नहीं था, पर अब हमने शादी कर ली है. अब कोई सपोर्ट करे या ना करे हमें उससे कोई मतलब नहीं, बाहर में जाए दुनिया. मतलब ये आप दोनों, ये आपकी बेटी है? हाँ जी, हाँ जी. आप भी क्या बाप बेटी? क्या है आपको मेरे समझ में नहीं आ भाई रहा. तो इसमें समस्या क्या है? हैरान होने वाली क्या बात है इसमें? तो थोड़ी भी शर्म नहीं है कि मतलब पापा से शादी कौन कर लेता यार है? किस जमाने में जी रहे हो? काय की शर्म? अरे यार आपको लड़की नहीं मिली अंकल, ये बताइए. तो आपने लड़की नहीं बुलाया और क्या? क्या, लड़का है ये? तो वीडियो किस लिए बनवा रहे हो आपके? हाँ हम क्या बताना चाहते हो? अरे तो दुनिया को बताए ना जब हमारे खिलाफ पीछे बातें बना. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అతనికి 50 ఏళ్ళు, ఆమెకు 24 ఏళ్ళు. అవును, వారిద్దరూ ఇష్టపడ్డారు, పెళ్లి కూడా చేసుకున్నారు. ఇంతకీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం అలాగే వరుసలేంటో తెలుసా? తండ్రి కూతురు. కడుపును పుట్టిన కూతుర్నే పెళ్లి చేసుకున్నాడో ఘనుడు. పైగా ఇద్దరూ చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. పైగా ఇదేంటని అడిగిన వాళ్ళని మీరెక్కడ ఉన్నారు, ఏ శతాబ్దంలో ఉన్నారు అంటూ వాళ్ళు రివర్స్లో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం, చూశారు కదా, అసలు కామంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళకి వావి వరుసలు కనిపించవంట, సిగ్గుసరం ఉండదు, భయం ఉండదు. అంతే కదా మేడం? ఈ ఘటనలో మనం ఇంతకు మించి ఏం మాట్లాడగలం? వాళ్ళిద్దరూ సొంత తండ్రి కూతురు. భార్య చనిపోయింది, తండ్రి ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఇంకెందుకులే, నేను తండ్రితోనే ఉంటే బాగుంటుంది కదా అని ఆ అమ్మాయి ఆయనతో తాళిబొట్టు కట్టించుకుంది, సింధూరం పెట్టించుకుంది. పైగా మీడియా వాళ్ళందరినీ పిలిచారు. అయ్యో పిల్లనేంటో భయపెట్టి కానీ ఏమన్నా పెళ్లి చేసుకున్నాడేమో, మనం ఏదైనా చేద్దామని మీడియా వాళ్ళు వెళ్తే, నేను చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, మా డాడ్ అంటే నాకు ఇష్టం, మేమిద్దరం కలిసి ఉంటాం, పెళ్లి చేసుకున్నాం అని మాట్లాడుతుంది. మేడం, ఆ అమ్మాయి ఎందుకు ఇలా అవుతున్నాయి పరిస్థితులు? ఎందుకు ఇలా సమాజం మారిపోతుంది? సమాజం మొత్తం ఎక్కడ మారిందండి? మారలేదు. నిజమే. కాకపోతే కొన్ని చోట్ల ఇలా వెర్రితలలు వేస్తున్నాయి. ఇప్పుడు కొన్ని చోట్ల సొంత తండ్రే కూతుర్ని లైంగిక వేధింపులకు గురి చేస్తూ ఉంటాడు. గర్భవతిని చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల సవతి తండ్రులు చేస్తున్నారు. కూతురు పుట్టిన తర్వాత భర్త చనిపోతే మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని వేధించడం కోసం తల్లిని పెళ్లి చేసుకున్న మహానుభావులు కూడా ఉన్నారు, ప్రబుద్ధులు ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొంచెం ఇప్పుడు ఇలా చేసిన వాళ్ళు చెప్పరు, బయటికి చెప్పరు. ఈ బాధితురాళ్ళు చెప్పలేరు బయట ప్రపంచానికి, చేసిన వాళ్ళు చెప్పరు. ఎందుకంటే వాళ్ళు చేసింది తప్పు అని వాళ్ళకి తెలుసు, అది నేరం అని తెలిసి చెప్పరు. కానీ ఇక్కడ ఈ కేసులో ఇది రేర్ కేసు. ఈ కేసులో ఆ తండ్రి కూతుర్లే చెప్పేస్తున్నారు, మేము తండ్రి కూతుర్లమి, మాకు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది, మేము పెళ్లి చేసుకున్నాము, దండలు మార్చుకున్నాము, సింధూరం దిద్దుకున్నాము, మా పెళ్ళి అయిపోయినట్లే. పైగా ఇంకేమన్నా ప్రశ్నలు ఇస్తే వాళ్ళకి చాలా కోపం వస్తుంది, తాచుపాముకి వచ్చినంత కోపం వస్తుంది వాళ్ళకి. బుసలు కొడుతున్నారు వాళ్ళిద్దరూ. పైగా నిందారోపణలు ఎలా ఉన్నాయి అంటే సమాజం పట్ల, ఎక్కడున్నారు మీరు, ఇంకా ఏ శతాబ్దంలో ఉన్నారు మీరు అని మాట్లాడుతున్నారు. అంటే అది వాళ్ళకి ఇష్టమైంది కాబట్టి ఆ ఇష్టాన్ని ప్రపంచం ముందు ఒప్పించాలి అనే ఆతృతలో వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. కానీ అసలు ఇలాంటిది ఎంకరేజ్ చేసుకుంటూ పోతే మానవ సంబంధాలు ఎక్కడికి వెళ్తాయి? కుటుంబ సంబంధాలు డైనమిక్స్ ఎలా చేంజ్ అవుతాయి? మన రాజ్యాంగం ప్రకారం కొన్ని పెళ్ళిళ్ళు చెల్లవు, రక్త సంబంధీకుల మధ్యలో పెళ్ళిళ్ళు చెల్లవు హిందూ వివాహ చట్టం ప్రకారం. ఇది అన్న చెల్లి, అక్క తమ్ముడు, అలాగే తండ్రి వైపు రక్త సంబంధీకులతోటి పెళ్ళిళ్ళు చెల్లుబాటు కావు. అంటే వీటిని చట్టం ప్రకారం సపిండాస్ అంటారు. అంటే ఒకే పిండం పెట్టేవాళ్ళు అని. ఇప్పుడు వీళ్ళ విషయంకి వద్దాం. ఇప్పుడు అన్నా చెల్లెళ్ళు ఏమవుతారు? మామూలుగా బాబాయి కూతుర్లు ఏమవుతారు? ఈ రకంగా చూసుకుంటే
ఇప్పుడు వీళ్ళల్లో ఎవరైనా ఒకరు చనిపోయారనుకోండి, ఈ రక్త సంబంధీకుల్లో పిండం పెడతారు కదా, ఆ పెళ్ళిళ్ళు చెల్ల నేరం చట్టం ప్రకారం. ఇలా తండ్రి కూతుర్ల పెళ్ళి కూడా చెల్లదు. అందుకని ఇమ్మీడియట్గా ఎవరైనా సరే మన భారత సంస్కృతి అని గుండెలు బాదుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని ఎగతాళి చేసే మహానుభావులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు తెల్లారు లేసింది మొదలు ఆళ్ళ మతంలో ఏం జరుగుతుందో చూసుకోకుండా పక్క మతాల మీద వేళ్ళు ఎట్టి చూపించే మహానుభావులు సంఘ సంస్కర్తలు ఈరోజు చాలామంది చలామణి అవుతున్నారు. ఇప్పుడు సింధూరం పెట్టాడు అంటే అర్థం ఏంటి అంటే పెళ్ళి అయిపోయినట్టు లెక్క. తాలిబొట్టు కూడా నల్లపూసలు కూడా నల్లపూసలు వేసుకున్నాను, మీ బంధానికి విలువ ఏంటి అంటే తప్పే ఉంది, మా నాన్న మా డాడీ సింధూరం దిద్దాడు, నల్లపూసలు వేసుకున్నాను, అది మాత్రమే పెళ్ళిగా పరిగణించి దీనికి ఒక సామాజిక హోదాని గనక కల్పిస్తే గనక అసలు హిందూ వివాహ వ్యవస్థ ఎక్కడికి పోతుంది, హిందూ సంస్కృతి ఎక్కడికి పోతుంది, మీరు చెప్పే సోకాళ్ళ సంస్కృతి ఏమైపోతుంది? మీరు పొద్దున్న లేస్తే గుండెలు బాదుకుంటారు కదా, మీ సంస్కృతి ఏమైపోతుంది, మీ సంస్కారాలు ఏమైపోతున్నాయి? మరి దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు. పెళ్లితో ఆగిపోతుందా మేడం? ఆ తర్వాత వాళ్ళు సంసారం చేస్తారనే ఆలోచన కూడా ఎంత భయంకరంగా ఉంది. అది ఇప్పుడు మా ఇద్దరికి ఇష్టమైంది మా ఇష్టం అంటున్నారు, రేపు పొద్దున వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళ వరస ఏంటి చెప్పండి? నాకు ఇదంతా చూస్తుంటే నాకు దాసనారాయణరావు గారు తీసిన సినిమా వసేరాములమ్మ సినిమాలో ఒక సీన్ గుర్తొస్తుంది. విజయశాంతి అడుగుతుంది, నువ్వెందుకు అతనితో ఉండనంటున్నావు అంటే, వాడి తండ్రి నన్ను అనుభవిస్తే నాకు ఒక కొడుకు పుట్టాడు, వీడిని నేను పెళ్లి చేసుకుంటే వాడు నాకేం కావాలి, నేను వాడికేం కావాలి, నా బిడ్డకి వాడేం కావాలి, వాడికి నా బిడ్డ ఏం కావాలి అని అడుగుతుంది. ఇప్పుడు చెప్పండిరా, నేను వెళ్ళనా అతనితోటి, మీ తలలు ఎక్కడ పెట్టుకుంటారు, మొలల్లో పెట్టుకుంటారా అని అడుగుతుంది. చూస్తే నాకు ఇదే గుర్తొస్తుంది, అంత ఆవేశం కూడా వస్తుంది. పైగా మీరు కులాంతర వివాహం చేసుకుంటే ఒప్పుకోరు, మతాంతర వివాహం చేసుకుంటే ఒప్పుకోరు, ఏమేమో మాట్లాడతారు. మరి ఇప్పుడు ఈ పెళ్ళి ఎలా మీరు ఒప్పుకుంటారు? ఎవరు మాట్లాడరు ఏంటి అసలు? ఎవరి దగ్గర అసలు ఇది నన్ను అడిగితే సుమూటాగా తీసుకోవాల్సిన కేసు. అవును మేడం. ఒకరికి గట్టిగా బుద్ధి చెప్తే కానీ సమాజానికి బుద్ధి రాని విషయం ఇది. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఇంకొందరు తయారయ్యారనుకోండి, ఇది ఇప్పుడు ఏదైనా ఒకదాంతోనే మొదలవుతుంది. ఒకళ్ళు చేసినప్పుడు ఒప్పుకుంటే సమాజ ఆమోదం పొందితే ఇంకో ఇద్దరు చేస్తారు, ఆ ఇద్దరికి ఆమోదం దొరికితే ఇంకో నలుగురు చేస్తారు. ఇది ఒక దురాచారమై కూర్చుంటుంది రేపు పొద్దున. ఏం చేస్తున్నారు హిందూ సనాతనవాదులందరూ? దీన్ని ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే ఏంటి దీని పరిస్థితి? పరాయి మతాల గురించి మాట్లాడతాము, మరి మన మతంలో జరుగుతుందని మనం మాట్లాడుకోవద్దా? మన మతాన్ని మనం రక్షించుకోవద్దా? ఖండించాలి. వీళ్ళు ఖండించలేదు, ఇంతవరకు ఖండన రాలేదు దాని గురించి. ఇప్పుడు వీళ్ళని చూసి ఇంకొకళ్ళు చూసి ఇంకొకళ్ళు చేస్తారు. అందుకని ఏంటంటే ఈ పెళ్ళి చెల్లదు, హిందూ వివాహ చట్టం ప్రకారం కూడా చెల్లదు. ఫస్ట్ పాయింట్. సామాజికంగా కూడా ఆమోదం ఉండకూడదు. దీనికి తగ్గ చర్యలు తీసుకోవాల్సిందే. వీళ్ళ పైత్యానికి అర్థం ఏంటో తీయాల్సిందే. అసలు వీళ్ళ మానసిక ధోరణి ఎలా ఉంది అనేది చూడాల్సిందే. ఇప్పుడు మనము సొంత కూతుర్ని అనుభవించేవాడిని, ఇష్టపడేవాడిని మనం ఏమంటాం చెప్పండి? కామాంధుడు అంటామా లేదా? మరి వీళ్ళు కామాంధులు కాదా? సొంత తండ్రిని అమ్మాయి ఎలా కోరుకుంటుంది, సొంత తండ్రి అమ్మాయిని ఎలా కోరుకుంటున్నాడు అంటే దీనికి ఎవరు సమాధానం చెప్తారు? అలా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా వదిలేస్తున్నారో అర్థం కావట్లేదు. ఏం చేస్తారు ఇప్పుడు? మా ఇష్టం అంటారు వాళ్ళు. ఇప్పుడు కొంతమంది ప్రతిదీ నా ఇష్టం అనే వాళ్ళు బయలుదేరారు కదా ఇవాళ. వ్యక్తిగత స్వేచ్ఛ. మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఇప్పుడు చాలామంది గే మ్యారేజెస్ గురించి మాట్లాడుతున్నారు. మరి గే మ్యారేజెస్ ఒక రకంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి కొన్ని మానసికమైన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వాటి వల్ల వాళ్ళు అలా కోరుకునే అవకాశాలు ఉంటాయి. అది సైంటిఫిక్గా కూడా ప్రూవెను. వాళ్ళకి చట్టబద్ధత కల్పించినా తప్పులేదు. కానీ ఒక ఇంట్లో ఒక తండ్రికి పుట్టి తండ్రి వరసయ్యే వ్యక్తి కూడా కాదు, సొంత తండ్రి. మామూలుగా మనం ఇందాక ఏమనుకున్నాము? రక్త సంబంధీకుల మధ్య పెళ్ళిళ్ళు చెల్లుబాటు కావు అన్నాము. మరి సొంత తండ్రి కూతురుది
అసలు మామ కోడల్ని పెళ్లి చేసుకున్నా కానీ మనం ఒప్పుకోం మేడం. ఒప్పుకోం చేసుకోవటానికి వీల్లేదు. లైంగికంగా వేధిస్తేనే ఒప్పుకోము, బయటికి లాగుతాము, మరి కేసులు పెడతాం. అందుకని చెప్పి ఏది ఏమైనా సరే ఈ ఘటనని చాలా సీరియస్గా తీసుకోవాలి, సుమోటోగా తీసుకొని విచారించాలని నేను కోరుకుంటున్నాను. మేడం, వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలంలో కూడా ఇవాళ ఒక కేసు వెలుగులోకి వచ్చింది. ఒక ఆమె భర్త నుంచి విడిపోవడంతో వేరే రాజేందర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు అతను ఆమె కూతురు మీద కూడా మోజుపడ్డాడు. తల్లి కూతుళ్ళు ఇద్దరితో ఉంటాను, అసలు ఆ అమ్మాయి కోసమే నేను ఇప్పుడు నిన్ను ఓకే చేశాను అని చెప్పేసి అంటుంటే ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చింది మేడం. ఒక భర్త నుంచి విడిపోయినా, లేదంటే భర్తనికి దూరమైన, భర్తని పోగొట్టుకున్న ఒక మహిళ పిల్లలతో ఉన్న ఆమె ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్నా కానీ ఇలా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి వాళ్ళకి మనం ఎలా బుద్ధి చెప్పాలి? ఖచ్చితంగా ఇది లైంగిక వేధింపుల కిందే వస్తుంది. ఇది లైంగిక, ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం వరకు తప్పు లేదు. ఎందుకంటే ఆమె ఏ వివాహ బంధంలో లేదు కాబట్టి అతను చనిపోయాడు. చనిపోయినా లేకపోతే విడాకులు తీసుకున్నా ఆమె ఎవరినైనా పెళ్లి చేసుకునే హక్కు ఉంది. ఇప్పుడు అతన్ని పెళ్లి చేసుకోవచ్చు, అంతవరకు బాగుంది. అతను కూడా ఏ బంధంలోనూ లేకపోతే ఈమెను పెళ్లి చేసుకుంటంలో చట్టంతో వచ్చే చిక్కులు ఏమీ లేవు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కంతా మనసుతో వచ్చిన చిక్కులు. ఈ మనసు ఎంత దుర్మార్గంగా, ఎంత వాడు మూర్ఖుడు అనాలా, కామాంధుడు అనాలా, లేకపోతే మరి ఆ మనస్తత్వానికి ఏ పేరు పెట్టాలో తెలియదు. కానీ పాపం ఆ అమ్మాయి ఇప్పుడు అందుకే చాలామంది ఆడపిల్లలున్న తల్లులు ఇంకో పెళ్లి చేసుకోవాలంటే ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు. ఇలా వచ్చి చాలామంది గర్భిణీ ఆ పిల్లలతోటి వాళ్ళని లైంగికంగా వేధించటం వల్ల వాళ్ళు గర్భవతులైన పరిస్థితి వచ్చింది. వాళ్ళ జీవితాలు అల్లకల్లోలలో అవుతున్నాయి. కొంతమంది తల్లులైతే ఈ బంధం నిలబడాలి అంటే పిల్లల్ని కూడా కోఆపరేట్ చేయమని అడిగే తల్లులు కూడా కొంతమంది ఉన్నారు. సేమ్ ఇదే మేడం, హైదరాబాద్లో ఒక అడ్వకేట్కి, నాకు తెలిసిన అడ్వకేట్కి ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది. నా ఏజ్ 15 years, మా తండ్రి తాగొచ్చి నా తండ్రికి ఎప్పుడు గొడవ అవుతూ ఉంటాయి. ఒకరోజు అర్ధరాత్రి నేను ఉలిక్కిపడి నిద్రలేచాను. తీరా చూస్తే నా ప్రైవేట్ పార్ట్స్ మీద నా తండ్రి చేతులు ఉన్నాయి. అసలు ఆయన నా పక్కన ఎందుకు పడుకున్నాడో అర్థం కాలేదు. నా తల్లి చూస్తే ఇంకో రూమ్లో పడుకొని ఉంది. అంటే ఈయన నన్ను వేధిస్తున్నాడు, కావాలనుకుంటున్నాడని తెలిసి నా తల్లి అన్నీ చూస్తూ కూడా నటిస్తోంది అని ఆ అమ్మాయి ఒక మెసేజ్ పెట్టింది. ఇంట్లో నుంచి వెళ్ళిపోయే అమ్మాయి ఎక్కడో పని చేసుకుంటూ బతుకుతోంది మేడం. ఇప్పుడు మీరు చెప్తుంటే నిజమే ఇదే సంఘటన గుర్తొచ్చింది. వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి? ఇంత కామ పిచ్చేంటి? లేదండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంకా ఏదైనా మనకి చట్టం ఉంది అని అనుకుని చట్టాన్ని అప్రోచ్ అవ్వటం మించి ఇంకా వేరే మార్గమే లేదు. ఎందుకంటే ఇక్కడ మీ తప్పు ఏమీ లేదు. మీ తల్లి పెళ్లి చేసుకుంది, అది ఆమె వ్యక్తిగతం, ఆమెను కూడా కాదనటానికి లేదు. కానీ ఆమె సరైన వ్యక్తిని చూసి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ సొంత తండ్రి, అక్కడ వేరే తండ్రి, ఎవరైనా సరే బిడ్డల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇద్దరిది. కానీ ఒకరు బాధ్యత మరిచిపోయినా ఇంకొకరు సమర్థవంతంగా ఆ బాధ్యతను నెరవేర్చవలసిందే. మైనర్లుగా ఉన్నంత వరకు పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఏ ఒక్కరు దాని నుంచి పక్కకి వెళ్ళిపోయినా కానీ వాళ్ళ వల్ల ప్రమాదం పొంచి ఉంది అంటే పోలీసు రక్షణ తీసుకోవాల్సిన అవసరం ఆ తల్లికి ఉంది. లేదు అనుకుంటే అంత దూరం వెళ్ళడం ఎందుకు అంటే చుట్టాల్లో మాట్లాడుకుని ఎవరితోనైనా అతనికి చెప్పించాల్సిన అవసరం ఉంది. అది ఒక మొదటి అడుగు. కాని పక్షంలో చట్టం రక్షణ కోరటం మినహా ఇంకా చేయగలిగింది ఏమీ లేదు. ఆమె కూడా బాధ్యత కాదు అనుకుంటే ఆ బిడ్డని ఏ స్టేట్ హోమ్కో గవర్నమెంట్కి ఇచ్చేయవలసిందే తప్పితే, లేదు అనుకుంటే సేఫ్గా ఆ పాపని ఏదైనా హాస్టల్లో పెట్టి చదివించటమో ఏదో ఒకటి ఏదైనా తల్లి యొక్క విచక్షణ జ్ఞానం పైన ఆధారపడి ఉంటుంది పిల్లల భవిష్యత్తు. ఇప్పుడు తండ్రి ఎలాగో బాధ్యత లేని మనిషి అయిపోయాడు. ఇంకా బాధ్యత లేనివాడిని నువ్వు బాధ్యత తీసుకుంటే వాడు ఎందుకు తీసుకుంటాడు? వదిలేయండి, అసలు లేడనుకోండి ఆ మనిషిని. ఉన్నది ఎవరు? తల్లి. ఆ తల్లి అయినా సరే బాధ్యతగా ఉండాలి. లేని పక్షంలో పిన్నులో, పెద్దమ్మలో, మేనమామలో ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకొని ఆ అమ్మాయిని వాళ్ళ నుంచి రక్షించి అవసరమైతే పోలీసు రక్షణ ప్రకారమైన తీసుకొని వాళ్ళకి ఒక భవిష్యత్తు, ఒక సురక్షితమైన ప్రదేశాన్ని ఇవ్వాల్సిన బాధ్యత చుట్టూ ఉన్న వ్యక్తులుగా మీకుంది, అసలు తల్లికి ఉంది. తల్లి కూడా మర్చిపోతే మీరు ఎవరో ఒకళ్ళు ఆ పాత్ర పోషించాల్సిందే తప్పితే ఇంతమంది ఉండేది ఎందుకు?
ఇప్పుడు ఎందుకు మనుషులకి, ఒక మనిషికి ఇంకొక మనిషి ఎందుకు ఉండాలి పక్కన? తోడు కోసమే కదా, నీడ కోసమే కదా, స్నేహం కోసమే కదా, ఒక ఆసరా, అండా, భరోసా అనే కదా. ఆమెమీ లేనప్పుడు ఎందుకు మీరు? నేను మేనమామలనైనా అదే అడుగుతా. నేను మేనత్తలనైనా, పిన్నులైనా, బాబాయిలనైనా, ఎవరినైనా అమ్మమ్మ తాతయ్యలు కొంతమంది కాపాడుకుంటారు పిల్లల్ని. తల్లిదండ్రులకి వీళ్ళ బుద్ధి జ్ఞానం పనిచేయకపోయినా కానీ కాపాడుకునే అమ్మమ్మలు, తాతయ్యలు ఉన్నారు. ఇప్పుడు హఠాత్తుగా కొడుకు చనిపోతాడండి, కోడల్ని పిల్లల్ని చూసుకుంటున్న తల్లిదండ్రులు లేరా? అవి లేదు, వాళ్ళు చూసుకోకపోతే చూసుకుంటున్న తల్లిదండ్రులు లేరా? ఇలా ఎవరో ఒకళ్ళు ఉంటారండి. కుటుంబం అంటే అదే కదా, దాని అర్థం అదే కదా. వీళ్ళు ఎవరో లేకపోతే గవర్నమెంట్ ఉండాల్సిందే. అవును, సుమోటోగా తీసుకోవాలి. కోర్టులు కూడా వీటి మీద బాధ్యత వహించాల్సిందే ఖచ్చితంగా. చూసారు కదా, ఏకంగా బాలీవుడ్ నుంచి పరిణీతి చోప్రాని తీసుకొచ్చేసి బ్రాండ్ అంబాసిడర్ అని నమ్మించి ఆమెకి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ని కూడా పెట్టుబడులు పెట్టించాడు. అంటే ఎంత తెలివైన వాడో చూసారా మేడం? ఇలా సెలబ్రిటీస్ కూడా మోసపోతుండడంతో దీన్ని మనం ఎలా చూడాలి? అంటే తెలివితేటలు అందరికీ ఉంటాయండి. తెలివి తక్కువ వాళ్ళు ఎవరు ఉండొచ్చు, అది వేరే విషయం. ఒక ఏరియాలో తెలివి తక్కువగా ఉన్నా ఇంకొక ఏరియాలో తెలివితేటలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి తెలివితేటలు ఉంటాయి. కాకపోతే ఈ తెలివితేటలు దేనికి వాడుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇతను కూడా చాలా చిన్న వయసు, చాలా తెలివైన వాడిగా కనిపిస్తున్నాడు, స్ఫురద్రూపి. చూస్తే ఎవరైనా ఆకట్టుకోగలిగిన మాటలు, రూపము అన్నీ ఉన్నాయి. పైగా దానికి తోడు అతను పేపర్ మీద అతను ఇస్తున్న ఫిగర్స్ చూస్తే వాళ్ళకే మతిపోతుంది. ఇప్పుడు మామూలుగా ఎవరన్నా ఓ 10 రూపాయలు అడిగే దగ్గర 100 రూపాయలు అడిగారు అనుకోండి, మనని ఏమన్నా ఛార్జీల విషయంలోన. నీకు తెలుసా 100 రూపాయలకి ఎన్ని రూపాయలు ఉంటాయో అని అడుగుతాం, అవునా? అంటే వాస్తవానికి దూరంగా వెళ్ళి మాట్లాడుతున్నాడు కాబట్టి అలా అంటాం మనం. అలాగే ఇప్పుడు ఇతను కూడా చాలా వాస్తవానికి దూరంగా మాట్లాడుతున్నాడు, కానీ అతను అనే సాహసం చేయలే. ఎప్పుడైనా ఏం ఆలోచిస్తారంటే ఎవరన్నా బిజీగా ఉన్నవాళ్ళు మోసాన్ని అర్థం చేసుకునే లోపే మోసపోతారు. వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు ఇంత తర్కించుకునే తెలివితేటలు ఉండవు. జనరల్గా ఇట్లాంటి వాళ్ళందరూ మేనేజర్ల ద్వారా వస్తారు. వీళ్ళు మేనేజర్ని పట్టుకుంటే పనులు అయిపోతాయి వీళ్ళకి. ఆ మేనేజర్ చెవిలో జోరేగిలాగా మంచోడు మేడం, ఒకసారి మాట్లాడండి మేడం, మీరు నిర్ణయం తీసుకున్నారో లేదు, ఒకసారి వినండి మేడం. ఇంత మార్కెటింగ్ స్టైల్ అనమాట. అలా ఎంటర్ అవుతాడు వీళ్ళలో. ఒకళ్ళ దగ్గర ఎంటర్ అయిన తర్వాత ఇక అతనికి ఎంట్రన్స్ చాలా ఈజీ అయిపోతుంది. ఒక అబద్ధం ఆడిన తర్వాత ఇంకో అబద్ధం ఆడటం చాలా ఈజీ. ఒక్క అబద్ధం ఆడేలోపే ఉంటుంది ఆ భయము, బెరుకు, అవన్నీ పోతాయి. పోయి ఆరితేరిపోతారనమాట. ఇక అట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అతను ఒక ఆనందాన్ని అనుభవిస్తున్నాడు ఈ విషయంలో. ఇంత పెద్ద సెలబ్రిటీ నేను చెప్పిన మాటలకు పడిపోయింది. జనాలంతా ఈవిడికి పడిపోతుంటే ఈవిడ నాకు పడిపోయింది. ఆ కిక్కు వేరబ్బా, అది ఇచ్చే కిక్కు మామూలుగా ఉండదు. ఆ కిక్కుతోటి 1000 ఏనుగుల బలం వస్తుంది. ఈ 1000 ఏనుగుల బలంతో ఇంకొకరిని చేయటం. అయితే ఈ మొత్తం వెనక ఒక ఫియర్ అండ్ గ్రీడ్ ఉంటుంది. ఏంటంటే సరే మనం బిజీగా ఉన్నాము, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, 4 డబ్బులు అవుతాయి, నష్టం ఏంటి అనే ఒక ఆశ. ఇది గ్రీడ్. ఫియర్ ఏంటి? ఇక్కడ ఏం జరిగినా కానీ మూసిపెట్టి కూర్చోవటం. ఎవరికి తెలిస్తే ఏమవుతుందో, ఎవరికి ఈ విషయం తెలిస్తే నన్ను తెలివి తక్కువ అనుకుంటారు. ఆల్రెడీ వీళ్ళకి సొసైటీలో ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉంటాయి. ఎవరైనా ఎగతాళి చేస్తారేమో, సరిపోతే పోయింది, ఈ డబ్బులు పోతే పోయినాయి అని ఒక మనస్తత్వంలో వాళ్ళు ఉన్నారనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు ఒకరు చెప్పారనుకోండి ఈ విషయం, జరిగిన విషయాన్ని ఒకరు చెప్తే ఇంకొకరికి తెలుస్తుంది. ఆ ఒక్కరే చెప్పకుండా ఊరుకుంటే ఎలా బయటకు వస్తుంది అసలు ఈ విషయం? బయటికి రాదు. ఇప్పుడు వీళ్ళందరికీ ఎంతో కొంత అనుమానాలు వచ్చుండొచ్చు ఏదో ఒక దశలో అతని గురించి, ఏది కొంచెం దిగిన తర్వాత. కానీ ఆ దిగిన కాలుని బయటికి తీసుకోవాలి అంటే దానికి కొంత సమయం వెచ్చించాలి. వాళ్ళ దగ్గర అంత టైం ఉండదు. పోతే పోయినాయి అనుకుంటారు. వాళ్ళకి కావాల్సింది అదే. ఇట్లాంటి వాళ్ళనే మోసం చేస్తారు వాళ్ళు పని కట్టుకుని. ఎందుకంటే వాళ్ళకి
డబ్బు కన్నా సమయం చాలా ఇంపార్టెంట్. ఎక్కడంటే అక్కడికి వాళ్ళు వెళ్ళలేరు. మహా అయితే ఇలాంటి ఎదవను పరిచయం చేసేవాని మేనేజర్ని 4 తిట్లు తిడతారు, అయిపోద్ది అంతటితో. వీడినైతే రప్పించుకోలేరు. మళ్ళీ వీడున్న దగ్గరికి వీళ్ళు వెళ్ళరు, వెళ్ళేంత అవసరంలో వీళ్ళు ఉండరు. ఇప్పుడు కొంతమంది డబ్బులు అప్పులు ఇచ్చి వసూలు చేసుకుంటారు. ఎలా అంటే అర్ధరాత్రి కూడా ఇంటికి వచ్చేస్తారు, తెల్లవారుజామున పాలోడి కంటే ముందు వచ్చేస్తారు ఇంటికి. అలా అయితేనే దొరుకుతారు మనుషులు. అది వసూలు చేసుకునే పద్ధతి. కానీ వీళ్ళకి అంత తీరిక ఎక్కడిది? అసలు ముందు మోసపోయామని తెలిసిందో లేదో మేడం ఇంతవరకు కూడా. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళు బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ కానీ కంప్లైంట్ ఇవ్వడం కానీ ఇలాంటివి చెయ్యట్లేదు. ఒకవేళ తెలిసినా కానీ నవ్వుల పాలవుతామేమో, పరువు పోతుందేమోనని సెలబ్రిటీస్ ఇంకా ఎక్కువ ఆలోచిస్తారు. పైగా ఈ సెలబ్రిటీస్ దగ్గరికి ఏం చేస్తారంటే ఒకళ్ళు ఒప్పుకున్నారని ఇంకొకళ్ళకి చెప్తారు. ఆమె ఒప్పుకుంది అంటే ఎంతో కొంత వాస్తవం అయ్యి ఉంటుందిలే, అందుకే ఆమె ఒప్పుకుంది, సరే నేను ఒప్పుకుందాం అనుకుంటారు. ఈ మార్కెటింగ్లో కూడా స్టైల్ అదే. ఇప్పుడు ఈ ప్లాట్లు అమ్మే వాళ్ళు ఎలా ఉంటారంటే, నాకు కూడా తెలుసు అనుభవమే. ఇప్పుడు వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళకి తెలిసిన గ్రూపులో ఒకళ్ళు తీసుకున్నారు అని చెప్తారు. వాళ్ళిద్దరు మాట్లాడుకోరులేని వీళ్ళు అనుకుంటారు. మాట్లాడుకుంటేనే కదా బండారం బయటపడేది. మాట్లాడుకున్నంతసేపు ఏంటి, వాళ్ళు తీసుకున్నారు అంటే మనం కూడా తీసుకుందాం అనుకుంటారు. ఇట్లా నడుస్తూ ఉంటాయి అన్నమాట ఇవి. ఇలా ఇతను కాకపోతే ఒక క్రిమినల్ యాటిట్యూడు, యాంటీ పర్సనాలిటీ ట్రేడ్స్ ఉన్నవాళ్ళు మాత్రమే ఇట్లా చేయగలరు. వీళ్ళకి భయం ఉండదు, ఏ మాట అయినా మాట్లాడగలుగుతారు. అలాగే ఏదైనా వాళ్ళకి లక్ష్యం మీద ఉన్న ధ్యాస మార్గం మీద ఉండదు. ఒకటి నిర్ణయించుకుంటారు, ఇవాళ సాయంత్రం లోపు నేను ₹1 కోటి సంపాదించాలి అనుకుంటాను. ఎట్లా సంపాదిస్తాను అనేది అనవసరం వాళ్ళకి. ఈ దారి, ఈ ప్రయాణంతో సంబంధం లేదు, గమ్యం మాత్రమే కావాలనుకుంటారు. అలా అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఏమైనా చేస్తారు. తిమ్మిని బమ్మిని చేస్తారు, భూమి ఆకాశం ఏకం చేస్తారు, అబద్ధాలు చెప్తారు, అవసరమైతే ఎవరైనా చంపుతారు, ఎవరిదన్నా లాక్కొచ్చుకుంటారు. వేదం సినిమా చూశారు కదా మీరు, దానిలో మనోజు ఒక షోకి గర్ల్ ఫ్రెండ్ని తీసుకెళ్ళాలనుకుంటాడు. టికెట్ డబ్బులు కావాలి, ఎంట్రీ ఫీజు. ఆ డబ్బుల కోసం ఎవరి దగ్గర తీసుకుంటాడు, కిడ్నీ ఆపరేషన్ చేయించుకుని కిడ్నీ అమ్ముకున్న అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్తాడు. ఇది ఇతనికి అర్థమైనప్పుడు చాలా చెల్లించిపోతాడు, వెళ్ళి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తాడు. అలా ఎంతమంది ఉంటారు చెప్పండి? అలా ఎంతమంది ఉంటారు? ఆ సినిమాలో కాబట్టి ఒక మంచిగా నడవమని చెప్పారు కాబట్టి, అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్ కాబట్టి అలా చూపించారు. కానీ నిజ జీవితంలో మెసేజ్లతో ఎవరికి కావాలండి? మనం అనుకున్నది అయిందా లేదా అదే కావాలి. ఇతనికి ఆ సినిమాలో క్యారెక్టర్కి ఏమి చేసే వరకు, చెడు పని చేసే వరకు ఏమీ తేడా లేదు. కానీ పరివర్తన విషయంకి వచ్చేసరికి, ఆలోచన విషయంకి వచ్చేసరికి అతను సినిమా కాబట్టి అలా ప్రవర్తించాడు, ఇతను నిజ జీవితం కాబట్టి ఇలా ప్రవర్తించాడు. మేడం మళ్ళీ మీరు ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఇతని చేతుల్లో మోసపోయింది, ఇతను టార్గెట్ చేసింది కూడా సెలబ్రిటీ విమెన్నే. సమంత, తర్వాత కీర్తి సురేష్, డిజైనర్ శిల్పారెడ్డి, ఇక్కడ చూస్తే పరిణీతి చోప్రా, ఆ తర్వాత శ్రీజారెడ్డి. వీళ్ళందరూ కూడా విమెన్ విపరీతంగా బిజీగా ఉండేవాళ్ళు, తమ వెనక ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని వాళ్ళు. సో వీళ్ళనే టార్గెట్ చేశారు, ఎందుకంటే వాళ్ళ బిజీ లైఫ్ను కూడా ఇతను మంచిగా స్టడీ చేశాడు. అయితే ఇలాంటివి చాలా జరుగుతూనే ఉండొచ్చు ఇండస్ట్రీలో. మన దాకా వైట్ కాలర్ నేరాలు బోలెడు జరుగుతాయి. పైగా వీళ్ళకి జైళ్ళల్లో కూడా రాజభోగాలు ఉంటాయి, డబ్బులు ఉంటాయి కదా. శిల్పారెడ్డి బయటకు వచ్చి మాట్లాడింది, ఎవరో మాట్లాడలే. బయటకు వచ్చి శిల్పారెడ్డి మాత్రమే మాట్లాడింది, ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. నాకేమీ సంబంధం లేదు, పైగా ఇతను ఇట్లాంటి పనులు చేస్తున్నాడని నాకు తెలిసి నేను ఆ కంపెనీలో నాకున్న వాటా ఏదైతే ఉందో దాన్ని నేను వదులుకున్నాను, కంపెనీకి నాకు సంబంధం లేదని చెప్పి నేను రాసి ఇచ్చేసేసాను అని చెప్పింది. అలా చెప్పినప్పుడు నిజానికి సమంతను శిల్పారెడ్డి మంచి ఫ్రెండ్సే. మరి సమంత గారిని వార్న్ చేయలేకపోయిందా శిల్పారెడ్డి, లేకపోతే చేసినా కానీ ఈమె పట్టించుకోలేదా అనేది తెలియదు. మరి ఇప్పుడు శ్రీజారెడ్డి కంప్లైంట్ ఇవ్వకపోతే ఇది ఇంకొన్నాళ్ళు ఇలానే ఉండేది. కానీ శ్రీజారెడ్డి కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఇది ఒక కొలిక్కి వచ్చిందని చెప్పొచ్చు. కానీ కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఇతను ఎవరైతే ఉన్నాడో
ఇతని వయసు ఎంత, ఈమె ఏం చెప్పింది, అతని వయసు 22 సంవత్సరాలు అని చెప్పింది శిల్పారెడ్డి. నేను 5-6 ఏళ్ళ నుంచి బిజినెస్లు చేస్తున్నానని చెప్పాడు అని చెప్తుంది. అసలు 15-16 సంవత్సరాలకు బిజినెస్లు ఎట్లా చేస్తారు? కొంచెమన్నా మనం ఆలోచించాలి కదా. అది ఒక పాయింట్. ఆ తర్వాత అతని క్రెడిట్ హిస్టరీ ఏంటి, అతను ఇంతకుముందు చేసిన వ్యాపారాలు ఎలా చేశాడు, ఎవరితో చేశారు. ఇప్పుడు మనం మన ఇంట్లో ఒక డ్రైవర్ని అపాయింట్ చేసుకోవాలంటే నువ్వు ఇంతకుముందు ఎవరి దగ్గర పనిచేసావు అని అడుగుతాం. వాళ్ళకు ఒక ఫోన్ చేసి అడుగుతాం ఎందుకు మీ దగ్గర మానేశాడు అని. అవునా కాదా? అలాంటప్పుడు అతను ఏం చేశాడో వీళ్ళు అర్థం చేసుకోకుండా, ఎవరెవరితో కలిసి బిజినెస్లు చేశాడో అర్థం చేసుకోకుండా, వీళ్ళు ఇతను నమ్మి బిజినెస్లో డబ్బులు పెట్టడం కావచ్చు, వాళ్ళ ఫేస్ని ఇవ్వటం కావచ్చు. అది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఇది ఈ కేసు ఎంత మాట్లాడుకుంటే అలా చాలామందికి తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో కూడా చాలామంది మీకు 3 రూపాయలు వడ్డీ ఇస్తాము, 5 రూపాయలు వడ్డీ ఇస్తాము అని చెప్పి అసలు చుట్టాలు లేదు, ఫ్రెండ్స్ లేదు, వాళ్ళు లేదు, వీళ్ళు లేదు, వెర్రి గొర్రెలను చేసేసి కట్ చేసేసేసి కోట్లు సంపాదించేసేసి, పైగా అవి ఏమన్నా వీళ్ళు అట్టు పెట్టుకుంటారా అంటే వీళ్ళపైన బాస్ ఇంకొకటి ఉంటాడు, వాళ్ళపైన బాస్ ఇంకొకటి ఉంటాడు, వాళ్ళకి వెళ్ళిపోతాయి తప్పితే వీళ్ళకేదో ఈ బిజినెస్లు చేసిన రోజులు 4 రోజులు కాస్త కార్లు బూర్లు వేసుకుని తిరుగుతారు తప్పితే, ఇస్త్రీ బట్టలు వేసుకుని తిరుగుతారు తప్పితే, ఒక్కసారి స్కామ్ బయటపడింది అంటే వీళ్ళ బతుకు కుక్కలు కూడా కానవు. మేడం, ఈ స్కామ్లో మనం ఇంకొక విషయం మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా సరే, సెలబ్రిటీస్ కావచ్చు, పొలిటీషియన్స్, లేదంటే మనలాంటి కామన్ మ్యాన్ అయినా సరే, యూత్ స్టార్టప్స్ అనగానే ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు సమంత కావచ్చు, పరిణీతి చోప్రా కావచ్చు, కీర్తి సురేష్, వీళ్ళు కూడా అలాగే అట్రాక్ట్ అయ్యారు. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి చేతి నిండా డబ్బు ఉంటుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు, ఏ బిజినెస్లో పెట్టాలో తెలియదు, ఎవరిని నమ్మాలో తెలియదు. కాబట్టి ఇలా ఇతను రాగానే కాంతి దత్తని నమ్మేశారు వీళ్ళు. అంటే ఇప్పుడు మహిళ మీరు సంపాదిస్తారు. ఇప్పుడు ఇంత చిన్న పిల్లాడు, ఇప్పుడు సమంత డబ్బులు సంపాదించిందంటే సినిమాలో యాక్ట్ చేసి డబ్బులు సంపాదించింది. ఇప్పుడు మీకు నెల జీతం వస్తుందంటే మీరు ఇక్కడ పని చేస్తుంటే జీతం వస్తుంది కానీ లేతే లేదు. ఇట్లా ప్రతి వాళ్ళకి వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళకి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాంతి దత్ అనే పిల్లవాడు 22 ఏళ్ల పిల్లాడు ఎలా సంపాదిస్తున్నాడు, ఇతని వెనకున్న వ్యాపార సామ్రాజ్యం ఏంటి, ఇతను ఎవరి తాలూకు మనిషి అనేదైనా సరే కొంచెం అంటే కొంచెమైనా కోట్లు పెట్టేటప్పుడు ఆలోచించాలి కదా. ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళనే చూసుకొని మనం మనలాంటి వాళ్ళని కూడా జాగ్రత్త పడాలి మేడం. ఎందుకంటే కామన్ విమెన్ కావచ్చు, గృహిణులు చాలా ఎక్కడంటే అక్కడ పాపం నమ్మి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. నేను ఇందా చెప్పింది అదే. ఇప్పుడు ఇట్లా కోట్లు దండుకొని ఇంకెవరికో ఇస్తారు, కానీ వీళ్ళు ఈ చుట్టాల మధ్యలో పరువు పోగొట్టుకొని తలెత్తుకోలేక ఒక మధ్యతరగతి మొహమాటం ఒకటి ఉంటుంది. దాన్ని వాళ్ళు ఏం చేసుకోవాలో అర్థం కాదు. ఇప్పుడు ఇతను ఉన్నాడు, ఈ రాష్ట్రం కాబట్టి ఇంకో రాష్ట్రం వెళ్తాడు, లేదు అనుకుంటే ఇంకొక దేశం వెళ్ళి బిజినెస్లు చేస్తాడు. ఈ కేసులు ఇలా ఉన్నా సరే ఈ పాటికి దేశాలు దాటించుంటాడు డబ్బులు అతను తెలివితేటలకి. నాకు అర్థమైనంత వరకు అతను చాలా క్రిమినల్ మైండ్ ఉంది అతని దగ్గర. తెలివితేటలు కాదు, వీటిని తెలివితేటలు అనరు. అసలు తెలివితేటలు అనే మాట వాడే తెలివితేటలకి మనం అపఖ్యాతిని మూటగట్టిన వాళ్ళం అవుతాం. మోసకారితనం, మోసకారి బుద్ధి, అంతే. మోసంతో తిమ్మిని బమ్మిని చేసి ఇప్పుడు తన దగ్గర లేని రూపాయిని ఉన్నట్లుగా భ్రమింపజేశాడు. ఈ ఏజ్లోనే ఇలా ఉంటే అసలు అతని వయసు పెరిగే కొద్దీ ఇంకెన్ని మోసాలు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పుడే గట్టి చర్యలు తీసుకోవాల్సింది, పోలీసులు కావచ్చు తీసుకోవాలి. ఇంకొకటి కూడా చేయాలి, ఇట్లాంటి నేరస్తుల పట్ల వీళ్ళకి సైకోమెట్రిక్ టెస్టులు చేసి వీళ్ళ మనస్తత్వాన్ని విశ్లేషణ చేసి దానికి తగ్గట్టుగా వీళ్ళకి చికిత్స అందిస్తే తప్పితే, లేదు అనుకుంటే ఇట్లాంటి వాళ్ళు రాటుదేలిపోయి జైలుకి వెళ్ళిన తర్వాత ఇంకా కొంతమంది నేరస్తులను చూసి ఇంకా కొన్ని నేరాలు నేర్చుకొని వీళ్ళు ఇంకొంచెం రాటుదేలిన వాళ్ళలాగా వచ్చి మళ్ళీ సమాజం మీద, ఇప్పుడు ఈ రాష్ట్రం కాకపోతే ఇంకొక రాష్ట్రం ఎవరికి తెలుస్తుంది చెప్పండి. ఇప్పుడు ఈ వయసుకే ఇంత చేసినోడు దీనికి ఒక్కసారి జైలుకి వెళ్తాడు. తర్వాత ఏం జరుగుతుంది, కొన్నాళ్ళు ఉన్న తర్వాత ట్రయల్లోకి వస్తుంది కేసు, ఎప్పటికో వస్తుంది ఆర్థిక నేరాల విషయంలో. వచ్చినప్పుడు తిరుగుతాడు. శిక్ష పడేది ఎప్పటికీ? ఏ 12 ఏళ్ళకో 15 ఏళ్ళకో. ఈ నేరాలన్నీ తెలియని వాళ్ళ చోటకి వెళ్ళి చేయడానికి గ్యారంటీ ఏంటి? అందుకే ఇతన్ని ఇప్పుడు
ఇది చిన్న దొంగతనం అని నేను అనను, చిన్న మోసం అని నేను అనను. ఇప్పుడైతే చట్టానికి దొరికాడు కదా, దొరికినప్పుడు అతన్ని ప్రభుత్వం సరి అయిన రీతిలో అతన్ని సంస్కరణ చెయ్యాలి. ఈ హీరోయిన్స్ని ఇతను ఎలా టార్గెట్ చేస్తున్నాడంటే మేడం, తన జ్యువెలరీ షాప్స్కి వీళ్ళని బ్రాండ్ అంబాసిడర్స్గా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఈ జ్యువెలరీ షాప్స్ అనే కాదు, తన బిజినెస్కి సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళకి ఇంత రెమ్యునరేషన్ ఇవ్వడం, తర్వాత మళ్ళీ అదే రెమ్యునరేషన్ని ఇన్వెస్ట్ చేయించడం ఆయన బిజినెస్లో. వీళ్ళు కూడా ఎక్కడో ఒక చోట అమౌంట్ వస్తుంది కదా అనుకున్నారు. ఈవెన్ పరిణీతి చోప్రా కూడా అలాగే పెట్టేసింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నది కామన్ పాయింట్ గోల్డ్. గోల్డ్ అనగానే మనం ఏమైనా ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు కదా, మనం కూడా ఎన్నో స్కీమ్స్ కడుతూ ఉంటాం, అవి స్కామ్లుగా మారుతాయని మనం కూడా అనుకోలేము. ఈ సంఘటనను చూసి ఇక నుంచైనా మహిళలు కావచ్చు, మిగతా ఎవరైనా సరే ఎలా జాగ్రత్త పడాలంటారు? ఇదే అసలు మీరు తెలియని వాళ్ళని నమ్మొద్దు. మొదటి మాట, మీరు అంతగా మీ దగ్గర డబ్బు ఉంటే గోల్డ్ కొని పెట్టుకోండి ఇంట్లో. ద సేఫెస్ట్, అది ఎవ్వరూ తీసుకోలేరు. ఆభరణాలే చేయించుకోకర్లా, గోల్డ్ దాచి పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే పోస్ట్ ఆఫీసు రికరింగ్ డిపాజిట్స్ ఉంటాయి, ఎల్ఐసిలో మనం పెట్టుకోవచ్చు, సింగిల్ ప్రీమియం పాలసీలు ఉంటాయి. ఒక బాండ్ ఇస్తారు అంతే ఎల్ఐసి వాళ్ళు, ఆ బాండ్ పోద్దనే భయం లేదు. బాండ్ పోతే కూడా ఏమీ కాదు, డూప్లికేట్ బాండ్ దొరుకుతుంది మనకి. మర్చిపోవాలంతే. ఒక 5 ఏళ్ళకి వేసేసేయండి. 5 ఏళ్లకు ఎవ్వరు మోసం చేయరు కదా మిమ్మల్ని, కానీ అక్కడ వచ్చే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ. మిమ్మల్ని నమ్మించి బులిపించి మాయ చేసేవాళ్ళు చెప్పే ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ. కానీ ఇక్కడ అసలు ఉంటుందో తెలియదు, వడ్డీ ఉంటుందో తెలియదు. కానీ అక్కడ అసలు ఉంటుంది, వడ్డీ ఉంటుంది. మీరు గవర్నమెంట్ పోస్ట్ ఆఫీసుల్ని ఇట్లాంటి వాళ్ళని నమ్ముకోండి. మహిళలు ఎవరైనా మీ దగ్గర డబ్బు ఉంటే గోల్డ్ కొని లాకర్లో పెట్టుకోండి. ఎప్పటికైనా పనికి వస్తుంది గోల్డ్ ఎక్కడికి పోదు. లేదు అంటారా, మీకు నమ్మకమైన చోట ఎక్కడన్నా మీ దగ్గర ఉన్న డబ్బుకి సరిపడా ఏదన్నా చిన్న ల్యాండ్ కొనుక్కోండి, ఇన్స్టాల్మెంట్లో ల్యాండ్ కొనుక్కోండి. ఇలా చెయ్యండి తప్పితే ఎవరిని నమ్మి ఈరోజు 5 రూపాయలు ఇస్తే కూడా 5 పైసలైనా సరే తిరిగి వస్తాయి అనే నమ్మకం అయితే ఈరోజు లేదు. 5 పైసలకి ఇవాళ లోకంలో చలామణిలో ఎట్లా అయితే చలామణిలో లేదో, విలువ లేదో, మీరు ఎవరి చేతికైనా డబ్బులు ఇస్తే కూడా అంతే. చూశారు కదా, సెలబ్రిటీకైనా కామన్ మ్యాన్కైనా ఒకే పాయింట్, ఎవరైనా కష్టపడే సంపాదిస్తారు డబ్బులు, ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది అనగానే, లేదంటే మీరు పెట్టుబడి పెట్టిన దానికి డబ్బులు వస్తుంది అనగానే మనం కూడా ఆశపడిపోయి ఎక్కడంటే అక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము. 1కి 10 సార్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు చూసారా, సమంత కావచ్చు, కీర్తి సురేష్, పరిణీతి చోప్రా, శ్రీజారెడ్డి,